టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని ఎవరు తీసుకోవాలి? ఎంత మేర వరకు తీసుకోవాలి? ఎంత వయసు వచ్చే వరకు తీసుకోవాలంటారు? సో టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన కంప్లీట్ ప్రొఫైల్ని ఇవాళ మీ ద్వారా నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. మన ఆడియన్స్ కూడా క్రిస్టల్ క్లియర్గా తెలియచేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా విషయం. టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ ఇన్సూరెన్స్. అంటే మామూలుగా మన అందరూ మిస్లీడ్ అయ్యేది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఒక పాలసీ కడతాం మనం ఒక 20 ఏళ్ళు, 20 ఏళ్ళలోపు మనం పోతే ఒక డబ్బులు వస్తాయి, పోకపోతే ఒక డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. ఆ పోకపోతే వచ్చే డబ్బులు లేకుండా పోతేనే డబ్బులు వస్తాయి, అది టర్మ్ ఇన్సూరెన్స్. పోతేనే వస్తాయి. మనిషికి ఏమన్నా అయితే మనిషి ఉంటే డబ్బులు రావు, అదే టర్మ్ ఇన్సూరెన్స్. నిజానికి ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్. ఓకే, మనిషి ఉంటే ఎలాగో అన్ని చక్కబెట్టేస్తాడు కాబట్టి ఆ మెచ్యూరిటీతో పెద్దగా ఏముండదు. ఓకే, మనిషికి ఈ రోజు ఏమైనా జరిగితే ఎంత వస్తుంది, అదే కదా ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. అది టర్మ్ ఇన్సూరెన్స్. ఇంకోటి ఏంటంటే తక్కువ ప్రీమియంలో ఎక్కువ కవరేజ్ వస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్ లో. అయితే ఇది దీంట్లో 2 పాయింట్స్. ఒకటి, టర్మ్ ఇన్సూరెన్స్ ని ఒక వ్యక్తి తనకి ఏ వయసు వచ్చే వరకు తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఎంత తీసుకోవాలి, ముందుగా మనం ఏ వయసు వరకు తీసుకోవాలనేది డిస్కస్ చేద్దాం. నా అండర్స్టాండింగ్లో వెరీ సింపుల్గా చెప్పాలి అంటే ఒక వ్యక్తి తన యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ని తన యంగెస్ట్ కిడ్ 30 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది. ఓకే, సో లాజిక్ ఏంటి, మా పిల్లోడికి 30 ఏళ్ళు వస్తే నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఏం సంబంధం అంటే, మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేదే మన డిపెండెంట్స్కి మన యాబ్సెన్స్లో ఇబ్బంది అవ్వకుండా ఉండాలి. మన ఇన్కమ్ మీద ఆధారపడే వాళ్ళు మన ఇన్కమ్ ఆగిపోతే ఇబ్బంది పడకూడదని కదా టర్మ్ తీసుకుంటున్నాం. 30 ఏళ్ళు వస్తే ఆయనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. నేను అందుకే చిన్న కొడుకు అన్న, సంతానంలో చిన్న వాళ్ళ. సో నార్మల్గా మనం ఎవరినైనా 30 ఏళ్ళ కెరియర్లో సెటిల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తాం. మన పిల్లలు సెటిల్ అయిన పక్షంలో మన టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి అవసరం లేదు కదా.